హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. రీసెంట్గా మేము తెలంగాణ గ్రూప్ 1కి ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇది ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మేము ప్రతిరోజు 2 మెయిన్స్ క్వశ్చన్స్ రాయడానికి ఇస్తాం సిలబస్ అకార్డింగ్ టు ద షెడ్యూల్. మనం ఈరోజు ఏంటంటే డే 2లో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి, దానికి ఆన్సర్ అనేది ఎలా ఫ్రేమ్ చేయాలనే డిస్కషన్ మనం చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటనంటే క్వశ్చన్లో ఏం అడిగినా సరే ఆ పర్టికులర్ టాపిక్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మనం పెట్టడానికి ట్రై చేస్తాం. అలా చేయకూడదు. క్వశ్చన్లో ఏం అడిగారో అది మాత్రం పెడితే సరిపోతుంది. ఎందుకనంటే మనకి నంబర్ ఆఫ్ పేజెస్ కన్సిడర్ చేసుకున్నా లేకపోతే నంబర్ ఆఫ్ వర్డ్స్ కన్సిడర్ చేసుకున్నా కూడా మనకి లిమిట్ ఉంటుంది. కాబట్టి ఆ లిమిట్ని బ్రేక్ చేయకుండా మనం రాయగలగాలి. మనకున్నటువంటి లిమిట్లో మనకున్నటువంటి నంబర్ ఆఫ్ వర్డ్స్లో మనం అది రాయగలగాలి. కాబట్టి ఎలా రాయాలి, అసలు క్వశ్చన్లో మనం ఏది తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, డన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారనంటే డిస్కస్ ది సాలియంట్ ఫీచర్స్. సాలియంట్ ఫీచర్స్ అంటే ముఖ్య లక్షణాలు అనుకోండి. సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ఎవల్యూషన్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ స్కల్ప్చర్. భారతీయ శిల్పకళకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది చూడాలి. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ సాలియంట్ ఫీచర్స్, సెకండ్ దాని ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్, 3 ఎవల్యూషన్ ఆఫ్ మథురా స్కూల్, 4 కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ స్కల్ప్చర్. భారతీయ శిల్పకళకి అది ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసింది, అభివృద్ధికి ఎలా దోహదపడింది అని చెప్పి ఈ 4 పాయింట్స్ని మనం డిస్కస్ చేయాలి. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి మాత్రమే, దాంట్లో కూడా లక్షణాలు ఏమున్నాయి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవి మాత్రమే డిస్కస్ చేయాలి. మథురా స్కూల్ గురించి తెలిసింది మొత్తం అలా రాయడం కాదు. ఓకే, ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి, బాడీ ఉండాలి, ఇంట్రడక్షన్, బాడీ అండ్ ఫాలోడ్ బై కంక్లూజన్. దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ మ్యాండేటరీ. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్లో మనం మనకిచ్చినటువంటి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడక్షన్లో పెడతాం. దాని గురించి మాత్రమే పెట్టాలి. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, లేకపోతే ఏ ప్రాంతంలో స్టార్ట్ అయింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది చాలా క్రిస్ప్గా మనం ఒక 2 to 3 లైన్స్కి మించకుండా, 2 నుండి 3 లైన్స్కి మించకుండా మనం ఆ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వగలగాలి. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏమి ఇస్తాం మనం? సాలియంట్ ఫీచర్స్ పెడతాం, సిగ్నిఫికెన్స్ పెడతాం, ఎవల్యూషన్ పెడతాం, అలాగే కాంట్రిబ్యూషన్. క్వశ్చన్లో ఇచ్చినటువంటి 4 పార్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం బాడీలో పెడతాం. అలాగే కంక్లూజన్. సో వీ నీడ్ టు కంక్లూడ్. మనం రాసాం ఓకేనా. లాస్ట్లో ఏంటంటే మనం రాసిన దానికి ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అది కూడా దీంట్లో ఉంది. అది ఏ విధంగా మన అభివృద్ధికి దోహదపడింది, ఏది ఎలా ఎవాల్వ్ అయింది, ఏ విధంగా భారతదేశం యొక్క శిల్పకళకి స్కల్ప్చర్కి అది దోహదపడింది అనే ఒక చిన్న కంక్లూజన్ కూడా సేమ్ 2 to 3 లైన్స్లోనే కంప్లీట్ అయ్యే విధంగా రాసుకోవాలి. ఇంట్రడక్షన్ కానీ కంక్లూజన్ కానీ క్వశ్చన్లో ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో దాని నుంచి మనం క్రాస్ చేద్దాం. ఆ పర్టికులర్ బౌండరీస్లో ఉండే మనం రాయాలి. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము అనేది చూద్దాం. మన మోడల్ ఆన్సర్లో చూడండి. ఇంట్రడక్షన్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ బికేమ్ ఏ పివటల్ పాయింట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ డ్యూరింగ్ ది పోస్ట్ మౌర్యన్ ఎరా. ఎప్పుడు స్టార్ట్ అయిందంట? పోస్ట్ మౌర్యన్ ఎరాలో ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది స్టార్ట్ అయింది. థ్రైవింగ్ అండర్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ కుషానాస్ అండ్ గుప్తా డైనాసిటీస్. It exhibited a distinctive native style that integrated various religious and cultural motifs, thereby making a substantial impact on the Indian sculptural heritage. ఏమి ఇచ్చారు అంటే పోస్ట్ మౌర్యన్ ఎరాలో స్టార్ట్ అయ్యి కుషానాసు అలాగే గుప్తా డైనాసిటీస్ యొక్క పోషణలో ప్యాటర్నేజ్లో ఉండడం వల్ల డిఫరెంట్ రిలీజియస్కి సంబంధించినటువంటి ఒక మిక్స్డ్ కాన్సెప్ట్ అనేది ఎరైజ్ అయిందనమాట. ఇది ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు. దీంట్లో అన్ని మతాల యొక్క థింగ్స్ అనేవి దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ గాట్ మై పాయింట్. అంటే ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాం. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎక్కడ ఎరైజ్ అయింది, ఎవరి పోషణలో అది ఉంది, దాంట్లో ఏమేమి మిక్స్డ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ అనేది మనం ఇచ్చాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ముఖ్య లక్షణాలు ఏముంటాయి? ఒక ఆర్ట్కి ముఖ్య లక్షణం ఏముంటుంది? దాంట్లో
ఏది యూస్ చేశారు, ఏ మెటీరియల్ యూస్ చేశారు, లేకపోతే ఎటువంటి కట్టడం ఉంది, అది ఎటువంటి స్ట్రక్చర్ ఉంది, కూర్చొని ఉన్న స్ట్రక్చరా, నిల్చొని ఉన్న స్ట్రక్చరా, బాడీ పోస్చర్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది, డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఆభరణాలు ఎలా పెట్టారు, ఎలా కూర్చున్నారు, ఇవే కదా మనం ఏదైనా సరే విగ్రహాల్లో మనం చూసేది. సో ఆ రిలేటెడ్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బాడీలో మెటీరియల్ ఏం యూస్ చేశారు, మెటీరియల్లో ఇక్కడ రెడ్ స్టాండ్ స్టోన్ యూస్ చేశారు, విచ్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ది లోకల్ క్వారీస్ ఇన్ సిక్రీలో ఉన్నటువంటి లోకల్ క్వారీస్లో ఉన్నటువంటి రెడ్ స్టాండ్ స్టోన్ని యూజ్ చేశారు ఈ పర్టికులర్ స్కల్ప్చర్స్లో మథురా స్కూల్లో. అండ్ స్టైల్ ఏదైతే ఉందో స్టైల్ ఎలా ఉందంట, న్యాచురలిస్టిక్గా ఉందంట, వెరీ న్యాచురల్గా ఉందంట, క్యారెక్టరైజ్డ్ బై రౌండ్ గుండ్రని స్మైలింగ్ ఫేసెస్, రిలాక్స్డ్ బాడీ ఫార్మ్స్, రిలాక్స్డ్గా కూర్చున్నటువంటి ఒక బాడీ ఫార్మ్స్తో, pronounced boldness in the carving technique. నెక్స్ట్ ఐకానోగ్రఫీ. ఎలాంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మనకు తెలుసు, మనం చెప్పుకున్నాం ఇందులో బుద్ధిజం, జైనిజం, అలాగే హిందూయిజం అనుకోండి, ఈ 3 రకాల మతాల ఒక సమ్మేళనం అనేది ఇక్కడ జరిగింది కాబట్టి ఒక మతంకి సంబంధించినటువంటి ఫీచర్ అనేది ఇంకొక మతంలో కూడా ఇన్కార్పొరేట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేసామనంటే ప్రతి రిలీజియన్కి సంబంధించి ఎలా ఉందనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాం. బుద్ధ రిప్రజెంటేషన్ మనం చూసుకున్నట్టయితే evolved from symbolic forms such as footprints to anthropomorphic representations. అంటే ఒక ఫుట్ ప్రింట్స్తో స్టార్ట్ అయ్యి ఆంథ్రోపోమోర్ఫిక్ రిప్రజెంటేషన్ అయితే ఫుల్ బాడీ వరకు కూడా స్కల్ప్చర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకేనా, అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే బుద్ధునికి ఎటువంటి ఆభరణాలు లేకుండా ఒక నార్మల్ ఒక మనిషిలాగా చూపించడం జరిగింది. తర్వాత అతనికి ఆభరణాలు వేసేసి ఇదంతా చేసి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో మహాయానాకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో చూపించడం జరిగింది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు, ఫుట్ ప్రింట్స్ నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాడీ ఫామ్ అయ్యే వరకు మనకి స్కల్ప్చర్స్ అనేవి బుద్ధాకి రిలేటెడ్ ఉన్నాయి. దెన్ బుద్ధ ఫిగర్స్ ఆర్ డెపిక్టెడ్ విత్ బ్రాడ్ షోల్డర్స్, పెద్ద భుజాలు, షేవ్డ్ హెడ్స్ గుండుతో, అడార్న్డ్ విత్ డెకరేటివ్ హాలోస్ గార్మెంట్స్ డ్రాప్డ్ ఓవర్ ది లెఫ్ట్ షోల్డర్ మీదకి ఉన్నటువంటి క్లాత్తో ఆయన డిపిక్షన్ అనేది జరిగిందంట. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ సీటెడ్ బుద్ధ, కూర్చున్నటువంటి ఒక బుద్ధ ఎగ్జిబిషన్, బుద్ధ ఎగ్జిబిటింగ్ ది అభయ ముద్ర, గెస్చర్ ఆఫ్ రీ అస్యూరెన్స్. అభయ ముద్రలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం కనుక మనకు చూసినట్టయితే ఇది అర్థమవుతుంది. కామ్గా కూర్చున్నట్టు, డీసెంట్గా, విత్ ఇట్లా డ్రెస్ వేసినట్టు పైన నుంచి, విత్ ఆభరణాలు పెట్టుకొని, గుండుతో, ఈ విధంగా రిప్రజెంటేషన్ అనేది ఉంది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. నెక్స్ట్ జైన్ రిప్రజెంటేషన్, సేమ్ లైక్ బుద్ధుని యొక్క రిప్రజెంటేషన్ ఎలాగా ఉందో జైన్స్ది కూడా అలాగే ఉంది. లైక్ ఆల్ జైన్ తీర్థాంకరాస్ ఇంక్లూడింగ్ వర్ధమాన మహావీర ఆర్ క్రాఫ్టెడ్ ఇన్ ఎ స్టైల్ సిమిలర్ టు బుద్ధ ఇమేజెస్ బట్ ఫీచర్ యునీక్ ఐకోనోగ్రాఫిక్ ఎలిమెంట్స్. హిందూ డీటీస్ కూడా ఇనిషియల్ స్టేజెస్లో విష్ణు అండ్ శివ బోత్ ఆర్ లైక్ ఆయుధాలతో ఉన్నటువంటి విగ్రహాలు వచ్చాయి. తర్వాత వాళ్ళకి పార్వతీదేవిని అలాగే లక్ష్మీని కూడా యాడ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీకు ముఖలింగ స్కల్ప్చర్. ముఖలింగ అనంటే ఏదైతే లింగం ఉందో, ఇట్లా లింగం ఉందో అనుకుందాం, ఇక్కడ మొహం పెట్టడం అనమాట, శివుడి మొహం పెట్టడం, లింగానికి మొహాన్ని అమరుస్తారనమాట, అదే ముఖలింగ స్కల్ప్చర్. డీటెయిల్స్ చూసుకుంటే ద క్రాఫ్ట్స్మాన్షిప్ ఈజ్ హైలైటెడ్ బై ట్రాన్స్పరెంట్ రోబ్స్, ఎలాబొరేట్ డెకరేషన్స్ ఇన్ హాలోస్ అండ్ ఇంట్రికేట్ ఫోల్డ్స్ ఆఫ్ డ్రాపరీ. మడతలు, ఇప్పుడు ఒకవేళ ఏదైనా డ్రెస్ వేస్తున్నారంటే ఆ మడతలతో సహా, ఆభరణాలతో సహా ప్రతిదీ కూడా ఒక డెకరేటివ్ థింగ్లో వాళ్ళు చేయడం అనేది జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఏంది సాలియంట్ ఫీచర్స్. నెక్స్ట్ ఎవల్యూషన్ చూద్దాం. ఎవల్యూషన్ అనేది సెంచరీ బై సెంచరీ, ఫస్ట్ సెకండ్ సెంచరీలో ఏం జరిగింది, థర్డ్ సెంచరీలో, ఫోర్త్ సెంచరీలో ఏం జరిగింది అని చెప్పి మనం సపరేట్ చేసి చెప్పాం. దెన్ సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రాముఖ్యత అనేది ఎలా ఉంటుంది, రిలీజియస్ ప్రాముఖ్యత ఉంటుంది, బికాస్ ఆల్ స్కల్ప్చర్స్ ఆర్ రిలేటెడ్ టు సమ్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్. అండ్ దెన్ కల్చరల్ ఇంపాక్ట్ అండ్ హౌ ద స్కల్ప్చర్స్ ఆర్ ఇంపాక్టింగ్ ద కల్చర్ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్స్. నెక్స్ట్ ఆర్టిస్టిక్ డిస్సెమినేషన్, ఎవరైతే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు బయట పెట్టాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ థింగ్ అనేది ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్లో మనం సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేసి ఉన్నాం. ఇది మనం తెలవాల్సిన పని లేదు, బట్ జనరల్గా ఏదైనా ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాం, లేకపోతే ఇంకొక విగ్రహం పెట్టుకున్నామని అంటే దాని యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ చూడాలి.
ఇతరత్ర సిగ్నిఫికెన్స్ చూసిన తర్వాతనే మనం ఆ డిజైన్కి అనేది వస్తాం కదా, ఏదైనా విగ్రహం పెట్టుకోవాలనుకుంటే సేమ్ వర్క్స్ హియర్ అనమాట. దెన్ కాంట్రిబ్యూషన్స్. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై దిస్ మధురా స్కూల్? ఏం కాంట్రిబ్యూషన్ ఇచ్చింది? ఇన్నోవేటివ్ ఐకనోగ్రఫీ. ఏదైతే సింబల్స్ ఉన్నాయి, డీటీస్ ఎవరైతే ఉన్నారో, విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, సింబల్స్ ఏవైతే ఉన్నాయో, డ్రేపరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను ఒక ఇన్నోవేటివ్ ఐకనోగ్రఫీ ఇచ్చారనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ద స్టాచ్యూ ఆఫ్ కనిష్క, నోటబుల్ ఫర్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ హెడ్ యెట్ ఇన్స్క్రైబ్డ్ విత్ ద నేమ్. కనిష్క అది మనం కనుక చూసుకున్నట్టయితే హెడ్ లేకుండా ఉన్న విగ్రహమే ఉంటుంది, దాంట్లో ఇన్స్క్రైబ్ చేశారు ఆయన నేమ్ని. ఆర్టిస్టిక్ డైవర్సిటీ. This school produced a wide array of images including dynasty representations of Kushana rulers, famous Yakshini figures and symbols associated with fertility. సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సింబల్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. Portrait sculptures that illustrate Kushana fashion featuring long tunics and conical headgear. తలపాగాలు పెట్టుకునే లాంటివి కూడా. ఓకే, దెన్ నెక్స్ట్ డిఫరెంట్ థీమ్స్. బుద్ధిస్టిక్ థీమ్స్ వేరే ఉంటాయి, జైన్ థీమ్ వేరే ఉంటుంది, అలాగే హిందూత్వానికి హిందూయిజం యొక్క లేకపోతే బ్రాహ్మణిజం యొక్క థీమ్స్ అనేవి కూడా వేరే ఉంటాయి. సో డిఫరెంట్ థీమ్స్తో కూడా చేయడం జరిగింది. దెన్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ది ఫ్యూచర్ ఆర్ట్. సో కంక్లూజన్ మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం, ద కంక్లూజన్ పార్ట్కి వచ్చాం. హౌ ఇట్ ఈస్ ఇంపాక్ట్స్ ది ఫ్యూచర్ ఆర్ట్. ద మథురా స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఏ crucial foundation for subsequent developments in Indian art, particularly during the Gupta period, which is noted for its elevated spiritual aesthetic. Gupta period ni manam golden age అని కూడా పిలుస్తాం. సో అది గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాకి కూడా హెల్ప్ అయింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దెన్ కమ్స్ ది కంక్లూజన్. మనం ఏదైతే పైన మనం మాట్లాడామో దాని గురించే ఒక జిస్ట్ మనం ఇక్కడ ఇవ్వాలి. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ సిగ్నిఫికెంట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియన్ స్కల్ప్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొఫౌండ్లీ ఇంపాక్టెడ్ ది కల్చరల్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీ ఆఫ్ ది నేషన్. భారతదేశం యొక్క శిల్పకళ యొక్క ప్రాక్టీస్నే కాకుండా భారతదేశం యొక్క కల్చర్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీని కూడా ఇది ఇంపాక్ట్ చేసింది, ట్రాన్స్ఫార్మ్ చేసింది. బై ఇంట్రడ్యూసింగ్ ఆంథ్రోపోమోర్ఫిక్ డిపిక్షన్స్ ఆఫ్ డీటీస్, ఫుల్ బాడీ పోస్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సహా, అండ్ డెమాన్స్ట్రేటింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్టిస్టిక్ స్టైల్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇట్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ ఆర్టిస్టిక్ లెగసీ, ఎఫెక్టింగ్ వేరియస్ ఆర్ట్ ఫార్మ్స్ ఓవర్ ద సెంచురీస్ అండ్ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్. ఒక రీజియన్లో వచ్చినటువంటి స్కల్ప్చర్ ఏదైతే ఉందో దాన్ని వేరే ప్రాంతాలకు కూడా పంపించే ఛాన్స్ ఉంటుంది. అది అప్పుడు ఉన్నటువంటి రాజులు గిఫ్ట్ల ద్వారా కావచ్చు, లేకపోతే వేరే రాజ్యాలు ఆక్రమించినప్పుడు అవి తీసుకొని పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వేరే రాజ్యాల ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, స్కల్ప్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎఫెక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాం, తర్వాత ప్రాపర్ బాడీలో ఏవిచ్చాం మనం, ఏవైతే క్వశ్చన్లో అడిగిన 4 డిఫరెంట్ పాయింటర్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం. అలాగే మనం ఏదైతే పైన మాట్లాడుకున్నాం అది ఎలా ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కావచ్చు వాటికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే ఒక చిన్న కంక్లూజన్తో దీన్ని ముగించడం జరిగింది. సో క్వశ్చన్లో ఏది ఉందో దాని ప్రకారం మనం కనుక ఆన్సర్ని ఫ్రేమ్ చేసి రాయగలిగితే దట్ ఈస్ వెరీ మచ్ ఎనఫ్. సో నో నీడ్ టు రైట్ pages and pages. Okay, for more information please do follow us and like, share and subscribe to our channel. Thank you.